Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కాసేపటి క్రితమే సెన్సేషనల్ డిసిషన్ యాక్చువల్లీ కొన్ని రోజుల నుంచి కూడా మనకు తెలుసు కల్వకుంట్ల కవితని మేబీ పార్టీ సస్పెండ్ చేయొచ్చు ఎందుకంటే ఆమె మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఏకంగా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీదనే అట్లాగే దగ్గర వ్యక్తులు పెద్ద వ్యక్తుల మీదనే ఆమె కామెంట్స్ చేయడం దీంతో రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి డిసిషన్ అయితే తీసుకుంది. ఒకసారి ఆ లెటర్ నా చేతిలో ఉంది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎవరు అంటే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, అట్లాగే టి రవీందర్ రావు, ఆయన ప్రధాన కార్యదర్శి. ఇది లెటర్ రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్. మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. మనకు తెలుసు బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్ కూడా. ఒక్కసారి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, బిగ్ డిసిషన్. ఇప్పుడు కవితని లాస్ట్కి వస్తే పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తుంది అన్నారు. లాస్ట్కి వస్తే సస్పెన్షన్ లెటర్ మీ ముందటనే ఇప్పుడు చదివి వినిపించిన సార్. సస్పెన్షన్ వేటు పడింది, ఏంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారు సార్? కేసీఆర్ కూతురు కాబట్టి దానికో విలువ, లేకపోతే ఏం విలువ? ఈడల రాయందరూ సస్పెండ్ చేసారు, అది బిగ్ న్యూస్. అది దానికంటే అసలు ఇది ఏమి న్యూస్? ఇది న్యూస్ ఎందుకు అవుతుంది? కేసీఆర్ కూతురు కాబట్టి న్యూస్ చేసుకుంటాను మనం. సార్ ఆమె పొలిటీషియన్ కదా సార్, ఏం ఎంపీ బిడ్డ కాబట్టి ఎంపీ. ఏం సర్వీస్ చేసిందని ఎంపీ? ఉద్యమంలో ఆమె భాగం ఎంత? అది వరకు ఎక్కడ ఉండే? అమెరికాకు బతకపోయింది ఆమె, కాయిదాలు సరిగ్గా లేవు. కేటీఆర్ ఎక్కడికి పోయిండు? అమెరికాకు బతకపోయిండు. ఆయన పిల్లలు కాబట్టి వాళ్ళకు గొప్ప, మిగతా వాళ్ళకు అనేక మంది కష్టపడి అనేక మంది ఆస్తిపాస్తులను పోగొట్టుకొని కేకే మహేందర్ రెడ్డి కంటే గొప్ప, ఈడర్ రాజేందర్ కంటే గొప్ప, మాట్లాడే రాజయ్య యాదవ్ కంటే గొప్పోళ్ళు ఏం కాదు. ఇదే రాజయ్య యాదవ్ కండువ కప్పిండు కేటీఆర్కు, సభ్యత్వం ఇచ్చింది వీడే. కేసీఆర్ సొంత జైలు పోయింది వీడే. మాకంటే ఏం గొప్ప కాదు. మేము రాజీనామా చేసిపోయినాం ఈ పార్టీల నుంచి. అనేక మంది పార్టీ కార్యక్రమాన్ని నెత్తికేసుకొని ఇల్లు సంసారం ముంగిలి బాసి భార్య పిల్లలను కూడా ఖాతరు చేయకుండా ఉద్యమం కోసం నిరంతరం పనిచేసిన వాళ్ళు ఈ పార్టీల నుంచి విడిచిపెట్టిపోయిన్లు. ఆనాడే ఈ పార్టీ ఖతమైపోయింది. ఇది కుక్కలు చింపిన విస్తరైంది, కొంగలు దొక్కిన మడుగైంది. ఇది పరీకాష్టాన్ని చేరుకున్నది. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోవాల్సిన దుస్థితి. కేసీఆర్ స్వయం కృతాపరాధం. నేను మెయ్యా బీవే అన్నాడు పార్టీ పెట్టిన రోజు. నా పిల్లలు అమెరికాలో ఉంటానన్నాడు. నేను తొలి ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తానన్నాడు. అన్ని మాటలు తప్పుకుంటూ వచ్చిండు. ఇవాళ ఆయనకాయనే ఆయన పిల్లలను ఆయనే భుజించవలసిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు పులికి కళ్ళెత్తాయటమ్మా. పులి పిల్లలను పెట్టిన తర్వాత ఆమె కళ్ళు కనిపించాయట పులికి. దూరంగా దొరికిపోయిన పిల్లలు మాత్రమే బతుకుతాయి, లేకపోతే ఆ పిల్లలను కూడా తింటుంది. ఇప్పుడు ఒక పిల్లని తిన్నాడు కేసీఆర్. ఒకవేళ సస్పెండ్ నిజమైతే తప్పు చేయకుండానే తిన్నాడా ఎట్లా? మీరు అంటే తప్పు చేయకుండా జైలుకి ఎవరు పంపారు? ఆమె తప్పుల తడక. కేసీఆర్ కుటుంబం అంటేనే తప్పుల తడక. దాన్ని ఆశ్చర్యకరంగా చూసుకున్నాడు మన రాష్ట్రం యొక్క దురదృష్టం. ఇదేదో ఆశ్చర్యకరం, ఇదేదో గొప్ప నిర్ణయం, ఇదేదో ప్రళయం వచ్చినట్టు, తెలంగాణకే ప్రళయం వచ్చినట్టు చూసుకుంటూ మన దుస్థితి.
అంటే గతంలో మీరు ఈటల రాజేందర్ గురించి మాట్లాడారు కాబట్టి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు అనేది కూడా మనం గమనించినాం సార్. ఇక్కడ అది కాదు, తనే చాలా రోజుల నుంచి కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న చూసిరు కదా మీరు ప్రెస్ మీట్లా డైరెక్ట్ గా కామెంట్ చేసిరు, మా నాన్నని ఇంత ఇబ్బంది పెడతారా, సిబిఐ ఎంట్రీ కావడానికి మీరే బాధ్యులు అని ఇద్దరు పేర్లు తీసుకొని మాట్లాడారు. ఇద్దరు పేర్లు కాదమ్మా, సిబిఐ వాళ్ళ ఈవెన్ జైల్లో పెట్టిండ్లు, ఏదో పొరపాటు చేస్తేనే కదా జైల్లో పెట్టింది. సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవాళ ప్రకాశం అది మన ఏది కాళేశ్వరం కోసం సిబిఐ ఎంక్వైరీకి శాసనసభ ఆమోదం తెలిపింది. అనేక గంటల పాటు అనేక మందితోని చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఘోష్ కమిషన్ ఏదైతే చేసిందో కమిషన్కు శిక్షించే అధికారం కానీ లేకపోతే తప్పును వాళ్ళు ఏరి పెడతారు తప్ప వాళ్ళకు అధికారం లేదు. శాసనసభ చర్చించింది, శాసనసభ చర్చించి సిబిఐకి అప్పగించింది. అప్పగిస్తే మా తండ్రిది సిబిఐకి అప్పగిస్తారా అంటే అదొక పెద్ద వార్త. మన కర్మగాలి ఏమైతుందంటే ఈ యావత్ తెలంగాణ అనేక సంవత్సరాల బానిసత్వం కింద మగ్గిన తెలంగాణ 1000 సంవత్సరాల బానిసత్వం 77 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇవాళ ఒక కుటుంబం గురించి తెలంగాణ సొమ్మును దోషిన కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సిన దుర్దశ మనకు పట్టినందుకు నేను చింతిస్తాను. వాళ్ళ గురించి లెక్క పెట్టుకోవద్దు, ఆ పార్టీ పని అయిపోయింది. ఇది మొదటిది. అందులో ఒకటి కుటుంబము చేర్చుకునుడే తప్పు అనేందుకు మొట్టమొదటి నిదర్శనం. కవితను సస్పెండ్ చేస్తే ఒకవేళ చేస్తే ఎందుకంటే కుటుంబమే కదా, మళ్ళీ తీసుకుంటే ఎంతసేపు బిడ్డేనే మళ్ళీ పోయి ఏడితే ఎత్తుకుంటే కేసీఆర్ బిడ్డను ఎత్తుకున్నాడు కాక ఎత్తుకున్నాడు. ఇదొక వార్త మనకు దురదృష్టం. కేసీఆర్ తీసేస్తే వార్త, కేసీఆర్ దగ్గర తీర్తే వార్త. కవిత అంటే వార్త, కవిత వింటే వార్త. అమెరికాకు బతకపోయిన వాళ్ళకు వీడ్కోలుకు ఒక వార్త అవుతుంది, వాళ్ళు వస్తే ఒక వార్త అవుతుంది. 1200 మంది పిల్లలు బలిదానాలు అయితే వార్త కాలే. వాళ్ళ పిల్లలు ఏం చేస్తాను, వాళ్ళ తల్లులు ఏం చేస్తాను, వాళ్ళ తండ్రులు ఏం చేస్తాను, అది వార్త లేదు. దానికోసం అన్వేషణ లేదు. ఈమె పెద్ద కొడుకు సర్టిఫికెట్ పోతే వార్త, మళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెడితే వార్త. ఈ దురదృష్టాన్ని అనుభవిస్తుంది ఈ తెలంగాణ. ఇంకా సార్ నార్మల్ గా మాట్లాడితే అసలు వార్తే కాదు సార్, నార్మల్ గా మాట్లాడలేదు కాబట్టి. నార్మల్ ఏంటిది, వాళ్ళకు మాట్లాడే అధికారం కూడా లేదు. వాళ్ళొక మనసులు, వాళ్ళొక మాట, ఆ మాటకు ఒక విలువ, దానికి ఒక వార్త. కేసీఆర్ అంటే కష్టపడ్డాడు, తప్పేం లేదు. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కేసీఆర్ జ్వరం వచ్చిందంటే తప్పులేదు, వార్తగా చేస్తే తప్పులేదు. కేసీఆర్ కేసీఆర్ పిల్లలు, కేసీఆర్ మనవరాళ్ళు ఇంకేవాళ్ళని ఉంటే వాళ్ళ గురించి రాసుకోవాల్సిన దుస్థితి ఈ తెలంగాణకు లేదు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన తెలంగాణ, రజాకారులకు వ్యతిరేకంగా బతికిన తెలంగాణ, నక్సలైట్ల పోరాటం చేసిన తెలంగాణ, కలిసి నాటి నుంచి విడిపోవాలన్న తెలంగాణ బలం గది, తెలంగాణ బతుకు గది, దొరలను ఎదిరించిన తెలంగాణ, రజాకారులను ఎదిరించిన తెలంగాణ, నవాబును తరిమి కొట్టిన తెలంగాణ. దీనికి గంతిస్తూ ఉన్నది, తెలంగాణ ప్రజానికానికి గంతిస్తున్నది. ఈ గీవీలకు కేసీఆర్ కుటుంబానికి వార్త చేసి బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగినరు. ఆ తర్వాత కేసీఆర్ బిడ్డే ఇంతకుముందు మీరు అన్నట్టుగా తను మాట్లాడింది కాబట్టే వార్త. వేరోళ్ళు అయితే ఎప్పుడో చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒకటి ఉండే. మనుషులనగా చూస్తలేరు కదా, వేరే వాళ్ళని మనుషులను చూస్తలేరు, మనుషుల వద్దకు కూడా చూస్తలేరు కదా. 5 జైలు వేయంలు తెలంగాణకు. జయశంకర్ సాబ్, నాయన్ నరసన్న, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, కేసీఆర్ గారు, విజయరామారావు గారు, రాజయ్య యాదవ్,
వీళ్ళు నిరాహార దీక్ష పట్టిలే, అమర నిరాహార దీక్ష కోసం ఏంలే, వీళ్ళు జైలు వేయలే, వాళ్ళని వార్తం చేస్తలేరు. అనేక మంది నిష్ఠాతులు, కవులు, గాయకులు, తెలంగాణ కోసం అసుగులు వాసిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకు పెన్షన్ ఇవని ఎందుకు డిమాండ్ చేస్తలేదు తెలంగాణ మన ఏంది సమాజం? వాళ్ళకి ఎందుకు పెన్షన్లు ఇవ్వద్దు? ఏమి చరిత్ర ఉన్నదని ఈయన ముఖ్యమంత్రి అయిండు. పులి లాంటివాడు కదా, బక్కబడి ఓడిపోయింది. కేసీఆర్ అన్యం కాదు, కేసీఆర్ వద్దంటే కదా వచ్చినోడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇవ్వబోయే పెన్షన్, కేసీఆర్ నువ్వు ఇస్తానంటివి 250 గదాలు ఇస్తా, నేను పెన్షన్ ఇస్తానంటివి. అదెందుకు వార్త అవుతలేదు? దాన్ని ఎందుకు వార్త చేస్తలేరు మీలాంటి వాళ్ళు? ఎందుకు సార్ అది కూడా వార్తలు ఎందుకు చేస్తలేమో చెయ్యాలే. ఎందుకంటే సోషల్ మీడియాకున్న పవర్ ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది సోషల్ మీడియా. అటువంటి సోషల్ మీడియా ఇటువంటి వాళ్ళను కూడా వెలికి తీయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది సోషల్ మీడియా మీద. ఇవాళ ఒకనాటి పేపర్లో ఏం వార్త వచ్చిందని చూసేది, వ్యాసం ఏమొచ్చిందని చూసేది. ఇవాళ పేపర్ చూస్తలేరు. టీవీలో ఏమవుతుందని ఎదురు చూసేది. రేడియోలో సాయంకాలం ప్రాంతీయ వార్తలు ఏమవుతాయి, దేశ వార్తలు ఏమవుతాయి అని ఎదురు చూసేది. నిమిషాల మీద ఇవాళ సోషల్ మీడియాలో కనిపిస్తాను ఈ వార్తలన్నిటి. అందుకనే ప్రభుత్వం దించాలన్నా సోషల్ మీడియా, ప్రభుత్వం ఎక్కియాలన్నా సోషల్ మీడియా. కానీ సోషల్ మీడియాకు కూడా నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. నిన్న ట్రంప్ ఆరోగ్యాన్ని మంచిగా లేకుండా సోషల్ మీడియా చంపేసింది. ట్రంప్ను చంపలే, ఇంకా అద్వాని గారిని 3-4 సార్లు చంపింది. నేను సోషల్ మీడియాకు బాధ్యతాయుతమైన సోషల్ మీడియాగా మెదలాలని నేను సోషల్ మీడియాకు రిక్వెస్ట్ చేస్తాను. నేను ఎల్డర్గా రిక్వెస్ట్ చేస్తాను, వేరే కాదు, అవసరం కూడా. ఎందుకంటే అడ్డవేనుల గురించి మాట్లాడుకునే దుస్థితి సోషల్ మీడియాకు రావద్దని చరిత్రకారుల గురించి మీరు మాట్లాడాలి. ఈ కవిత వార్త, కవితతో ఒక వార్త, కవితను సస్పెండ్ చేస్తే వార్త, కవిత ఏమన్నా అంటే వార్త, కవిత ఏమన్నా వింటే వార్త, కవిత విమానం దిగితే వార్త, విమానం దిగి మాట్లాడితే వార్త. ఎక్కడి కవిత, ఎక్కడున్న వార్త? అంటే పార్టీలో ఉంటే కూడా ఎట్లంటే అట్లా మాట్లాడితే వార్త కాకుండా ఉంటుందా సార్? మరి బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నది, తను వేరే పార్టీ అయితే ఎవరు మాట్లాడరు కదా. ఆమె అదే పార్టీలు ఉంటుంది, వాళ్ళ తండ్రికి సంబంధించిన పార్టీ, ఆమె అన్నీ తెలుసు. ఆమె ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీనే తిడుతుంది. మరి మాట్లాడకుండా ఎట్లుంటారు సార్? ఆ పార్టీలో ఉండి మీరు సీనియర్ కాబట్టి అసలు ఏంది ఒపీనియన్ అని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని తిట్టే మనిషిని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎంత చిన్నగా మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. కేసీఆర్ గారి మనస్తత్వం ప్రకారం సార్, ఇన్ జనరల్లీ ఆయన ఇట్లాంటి బిగ్ డిసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తారు సార్? ఇప్పుడు ఆయన బిడ్డ కాబట్టి గిన్ని రోజులు బట్టి ఆగింది ఇది. లేకపోతే ఎప్పుడో ఎవరు పడితే వాళ్ళని తీసిపారేయలేదా ఈ పార్టీ నుంచి? ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ వాళ్ళని తీసేయలేదా? కేకే మహేందర్ రెడ్డి గారు ఆయన మొత్తం సర్వం సంసారాన్నే కడిగి పెట్టిండు టీఆర్ఎస్కు. కొడుకు కోసం ఆయన తీసిపారేసిండు. కొడుకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అనేక మంది నిష్ఠాతులు నిజామాబాద్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆశించిన వాళ్ళు ఉన్నారు. బిడ్డకు టికెట్ కాబట్టి తీసేసిండ్రు. బిడ్డకు టికెట్ ఇవ్వాలి కాబట్టి బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చుకున్నాడు. ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు అంగలార్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యే చేసిండు కదా వెంటనే బిడ్డ కాబట్టి. కుటుంబ పార్టీని చేసుకున్నాడు కదా అంటాను. ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, పోరాడిన పార్టీ, పోరాడితే పుట్టిన పార్టీ తెలంగాణ. అటువంటి తెలంగాణను ఆయన ఇంటి సంస్థగా, జేబు సంస్థగా మార్చుకున్నాడు కదా. అందుకనే దీన్ని వార్త చేస్తే నా పోటోడు ఇది పెద్ద వార్త కాదు అని చెప్పుట్లో తప్పు లేదు. ఎందుకంటే నాకు ఉద్యమంలో బాగా ఉన్నది, ఉద్యమంలో నా చెవుంటు ఉన్నది, నా రక్తం ఉన్నది, నా కష్టం ఉన్నది. నేను 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వచ్చేదానికి నేను పనిచేసినాను. అందుకనే ఈ వార్త పెద్ద బిగ్ వార్త కాదు, కానీ ఆ పార్టీ పతనావస్థకు చేరువలో ఉన్నదన్నదందుకు వార్త.
ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏముండొచ్చు సార్? అంటే కవిత గారి స్టెప్ ఏముండొచ్చు? ఏముంటే ఏమవుతుంది? ఏముంటే ఏం కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని అంటున్నారు. పెట్టుకొని ఏమున్నది? సార్ అంత లైట్ గా తీసేస్తున్నారు, ఏ బలం లేదు అసలు, తనకి ఏమీ లేదు, ఏమీ లేదు కాక ఏమీ లేదు. నాకు తెలుసు కాబట్టి అంటానా, నేను దగ్గరుండి పనిచేసినాను కాబట్టి అంటానా. బతుకమ్మ వాళ్ళు ఆడుకోరు, బతుకమ్మ వాళ్ళ కుటుంబంలో ఆట కాదు, బతుకమ్మ బహుజనులది, బతుకమ్మ బహుజనులది. ఆమెకో పాత్ర కాబట్టి, ఆమెకో పాత్ర కావాలి కాబట్టి ఆమె తెలంగాణ బతుకమ్మ పట్టుకొని తిరిగితే మాబోటి తెలంగాణ పిచ్చోళ్ళం ముందట తిరిగినాం కాబట్టి దానికి ఒక వాల్యూ ఏర్పడ్డది. దాన్నే ఒక భాగం చేసుకున్నది ఆమె. ఆనాడు మహిళా విభాగంలో ఇది ఒక విభాగం, బతుకమ్మ ఒక విభాగం, ఆమె దానికి హెడ్ అయింది. అంతకంటే పెద్ద నాయకత్వం ఏం వహించలే. ఆమెకు టికెట్ ఇచ్చినాడు, నేనున్నా, అంకుల్ నా పేరేమైనా చర్చకు వచ్చిందని నన్ను అడిగేది, నాకు తెలుసు కాబట్టి నేను అంటాను. అదే సార్, తండ్రితోని అంత ర్యాపో లేదా, అంత ఈజీగా నా చర్చకు వచ్చిందా నా పేరని నన్ను అడిగిన మాట వాస్తవం, నన్ను అడిగిన మాట వాస్తవం. ఆయన ఆఖరికి ఏదో దొంగ రాత్రి టిక్కు పెట్టాడు, ఆమె రాత్రిపూట ఏమో ఈ పొల్ల ఎడుతుందని టిక్కు పెట్టాడు. ఆనాడు మూమెంట్ ఉన్నది కాబట్టి గెలిచింది. మళ్ళోసారి ఎందుకు గెలవలేదు, మళ్ళీ ఒకసారి ఎందుకు గెలవలేదు అంటాను. నా మహానాయకురాలు అయితే మళ్ళోసారి కూడా గెలవాలి. అదే కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలిచాడు. కరీంనగర్లో పోటీ చేసి గెలిచిండు, మెదక్లో పోటీ చేసి గెలిచిండు, మహబూబ్నగర్లో పోటీ చేసి గెలిచిండు. నాయకునికి ఉండేటువంటి కెపాసిటీ, క్యాలిబర్ అది. ఆమె రెండోసారి గెలవలే. అందుకనే ఆమె గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది బీఆర్ఎస్ అన్నాడు, అది వీఆర్ఎస్ అయింది, ఇది మరింత వీఆర్ఎస్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకా వీకెండ్ అవుతూ పోతుందంటారు పార్టీ, అంతే కంప్లీట్ అయిపోతుంది. దానిలో ఎవ్వరు ఉండరు, ఇంకేం ఎవరు మిగులుతారు? ఇప్పుడు సంతోష్ అనే తోడు అదొక 6th ఫింగరు, అదొక పెద్ద ఏలు కాదు, అది 6th ఫింగర్. అది ఇంకెవరున్నారు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ముగ్గురే. వాళ్ళు ముగ్గురే నాయకులు. ఇప్పుడు కోపం అయితే హరీష్ రావు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, గంతే. ఏముండదు, దీంతో పని అయిపోయింది. కేసీఆర్ కూడా అరే హరీష్, నేను ఎంత చేసినా ఇది రేవు కష్టట్లేదు, నీ పని నేను చూసుకోరా అంటే కథం వెళ్ళిపోతుంది. ఏముంటుంది దీనికి? ఉద్యమం కోసం అంత వీకెన్ అయిందా సార్ కేసీఆర్? అంత వీకెన్ అయినరా? కాదమ్మా, ఆయన ఆరోగ్యం కనుక సాతి చేస్తే వాళ్ళకు లీడర్ ఉన్నాడు, ఏ మాట కామాట, వాళ్ళకు లీడర్ ఉన్నాడు. కానీ క్యాడర్ అయిపోయింది. లీడర్ ఉన్నమాట నిజం, క్యాడర్ అయిపోయాడు. ఎందుకు క్యాడర్ అయిపోయాడు? తెలంగాణ ఆవశ్యకత లేదు. తెలంగాణ ఆవశ్యకత ఉన్నాడు ఆనాడు ఉద్యోగస్తులు, ఆనాడు విద్యార్థి లోకం, ఆనాడు కవులు, ఆనాడు గాయకులు, ఆనాడు తెలంగాణ కోసం అనేక సంస్థలు, అనేక పార్టీలు అన్నీ పనిచేసినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది పనిచేయలేదమ్మా. ఆనాడు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేయలేదు అక్కడ. ఏది తెలంగాణ ఏర్పడే రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకులందరూ కూడా సహకరించిండ్రు. సికింద్రాబాద్ ఎంపీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి, ఇవాళ అనేక మంది నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు, వాళ్ళందరూ కూడా పనిచేసిండ్రు. ఆనాడు బాంబులు వేసే పరిస్థితి ఏంది? పొగ బాంబులు ఎత్తా అంటే ఆంధ్ర పార్లమెంట్ మెంబర్లు పొగ బాంబులు ఎత్తా అంటే ఆనాడు వీళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు. ఆనాడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది, సుష్మా స్వరాజ్ గట్టిగా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తేనే తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది.
అట్లా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను ఓన్ చేసుకున్నాడు కేసీఆర్ గారు. మిగతా పార్టీలు సొమ్ము చేసుకోలేకపోయినాయి, కేసీఆర్ పోరాడి తెచ్చిండని అనుకున్నారు కాబట్టి కేసీఆర్కు అవకాశం ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలిగిండు. వెలిగిన క్రమంలో వీళ్ళందరూ దాన్ని ఖరాబు చేసిళ్ళు, పార్టీలో సంపాదించుకున్నారు. సంపాదించుకునే పేరు బదనం అయితే అయిందా కాలేదా? కాదు సార్, అధికారం ఉంటేనే పార్టీలా లేకపోతే అంతేనా సంగతులు? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక్కటేనమ్మా, ఇది అధికారంలో ఉంటేనే పార్టీ. టీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంటేనే పార్టీ. ఇది అధికారంలో లేకపోతే పార్టీ మనగలగది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో 7 గోల లోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం వచ్చి ఉన్న కాంగ్రెస్ పార్టీ నిలబడదా? నిలబడలేదా? జాతీయ పార్టీ ఒక 8 అసెంబ్లీ గెలిచినటువంటి జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ 8 పార్లమెంట్ మెంబర్లు గెలిచిండ్రే. 8 అంటే 8 ఏళ్ళు 56, 60 స్థానాలలో అవకాశం లభించిందే. అదే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు ఇవేనే పార్లమెంట్ ఎన్నికలలో. అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఏదైతే ఉద్భవించిందో తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్భవించింది. అనేక శక్తులు, యుక్తులు, వ్యక్తులు అందరూ పనిచేసినారు కాబట్టి టీఆర్ఎస్ నిలబడ్డది. ఆనాడు తెలంగాణ వచ్చిన తదనంతరం నా వాళ్ళు ఎవరు రాలేదనే మాట ఇచ్చింది కాబట్టి కేసీఆర్ నమ్మిళ్ళు, వాళ్ళని తీసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళను కూడా చూసిర్రు. వాళ్ళ యొక్క క్యారెక్టరు, క్యాలిబర్ వీళ్ళందరిని చూసి ఇడిచిపెట్టిళ్ళు. తెలంగాణ ప్రజానీకం ఇడిచిపెట్టింది కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైండు. కేసీఆర్ పిల్లలు ఒకరొక్కరు కొట్టుకొని చత్తారు. ఇది చరిత్ర. ఏముండదు. ఇప్పుడు కాళేశ్వరం విషయం వచ్చింది సార్. కాళేశ్వరంకి సంబంధించి మొత్తం అంత సుదీర్ఘంగా విచారణ జరిగింది. అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపించింది. సిబిఐ విచారణకు ఆదేశించండి, ఈ రిపోర్ట్ని మేము వాళ్ళకి పంపిస్తున్నాం, సిబిఐ వచ్చి విచారణ చేసుకోవచ్చు అనేది క్యాబినెట్ తీర్మానం చేసి పంపించారు. ఇప్పుడు బాల్ ఏడుంది అని అంటే కేంద్రం కోర్టులో ఉంది సార్. నెక్స్ట్ ఏం చేస్తుంది? టెక్నికల్గా ఇంకా అనేక కార్యక్రమాలు కావాలి దాంట్లో. సిబిఐ రమ్మనంగానే సిబిఐకి ఏం పని లేకుండా ఉండదు. దేశం మొత్తం మీద సిబిఐకి అనేక విషయాల మీద, ఇటువంటి పొరపాట్ల మీద ఎంక్వైరీ చేసేటువంటి పని వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు తీరదా అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితేనో డైరెక్ట్ సిబిఐ పోయి ఎంక్వైరీ చేస్తుంది. రాష్ట్రాలలో అనవసరంగా అయిన దానికి కాని దానికి సిబిఐ జోక్యం తీసుకోదు. అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ఏదైతే ఎంక్వైరీ కమిటీ వేసిందో, ఓ కమిషన్ వేసిందో, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా నిన్న ఒక 9 గంటలు దాని మీద చర్చోపచర్చలు చేసిన తర్వాత సిబిఐకి అప్పగించాలనేటువంటిది ఆఖరి తీర్మానంకి వచ్చింది. కాబట్టి ఇంకా కార్యక్రమం ఉన్నది, మిగిలి ఉన్నది. ఆ కార్యక్రమం పూర్తయితే సిబిఐ నిజాన్ని నిగ్గుదేల్చేటువంటి సమయం ఉంటుంది. ఎవరి చేతుల్లో ఉండదమ్మా ఇది. సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి ఎవరి చేతుల్లో ఉండదు, ఏ పార్టీ చేతుల్లో ఉండదు, ఏ పార్టీ చేతులు ఉండదు. పర్మిషన్ ఇవ్వాల్సిందైతే కేంద్రమే కదా. కేంద్రం హోంశాఖనే కదా. హోంశాఖ ఇస్తుందమ్మా. హోంశాఖ రొటీన్ కార్యక్రమం తప్ప హోంశాఖ అడ్డం పెట్టే కార్యక్రమం ఏముండదు. మీ యొక్క వ్యక్తులు, మీ యొక్క బలగము, మీ యొక్క వాళ్ళందరూ కూడా సహకారం తీసుకొని మేము ఈ పని పూర్తి చేస్తాం, సహకరించండి, మీరు కూడా సహకరిస్తే మేము పని పూర్తి చేస్తామని టెక్నికల్గా వాళ్ళకి ఉంటుంది, అంతే తప్ప ఏముండదు. నిజం నెగ్గుదేలుతారు. ఎవ్వరైనా ఈ దోషులను విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు. ఎప్పుడు జరగచ్చు? ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంగా కూడా చూస్తున్నారు సార్. ఎప్పుడు ఇమ్మీడియట్ గా టేకప్ చెయ్యరు. ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే అసలు ఆ చర్చే ఉండదు, సిబిఐ కూడా రాదు అని అంటున్నారు. అట్లా ఎన్నో అంటే ఇవన్నీ అపోహలమ్మా, ఇవన్నీ అపోహలు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాడు అనేది ఒక అపోహ. ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అంటాను, ఇన్ని రోజులు బట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అప్పచెప్పాలి అంటే బాగా వీకెన్ అయిపోయిన దాకా చూస్తున్నారు. వీకెన్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ పరిపాలించేది, బీజేపీ పార్టీ అయితే కాదు కదా ఇక్కడ పరిపాలించేది. కాంగ్రెస్ పార్టీ ఇది తేలిన రోజు వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? సార్ ప్రాపర్ గా ఎంక్వైరీ వెంటనే తీర్మానం చేసి వెంటనే ఈ ఘోష్ కమిషన్ వేయడానికి గిన్ని రోజులు ఎందుకు పట్టింది? అనేక టైం తీసుకున్నది కదా. ఇప్పుడు అప్పచెప్పింది కాబట్టి దాన్ని వీలు ప్రకారం, దాన్ని లెక్క ప్రకారం, దాని పద్ధతి ప్రకారం
వెంటనే చర్య తీసుకుంటే కక్ష సాధింపు చర్య అంటారా వెంటనే చర్య పూనుకున్నారు అనుకోండి, కక్ష సాధింపు చర్య ఎవరంటారు? అనుభవించేటోడు. ఎవడైతే సార్ ఎప్పుడైనా అంటున్నాడు, ఎప్పుడు అంటాడు అట్లని కాదమ్మా, దానికి ఒక టైం పాబంది ఉంటుంది, దానికి లెక్క వాత ఉంటుంది, దాని టైం పాబంది ప్రకారం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు. కాళేశ్వరంలో మీ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది సార్? మీ ఒక్కటేనమ్మా, కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టిన మాట నిజము. కాళేశ్వరం నిపుణులతో కట్టబడ్డదని కేసీఆర్ నోట అనకపోవుడే తప్పు. నేనే కర్త కర్మ క్రియ నా చెవుట వడిపి కట్టినా అని అనడమే కరెక్ట్ కాదు. కాళేశ్వరంకు ఒక స్పెషల్గా కాళేశ్వరంకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానన్నది, ఇస్తానన్నా తీసుకోకుండా తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి పైసలను తీసుకోకుండా ఎక్కువ వడ్డీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకునే వరకు దానిలో ఏమన్నా తినడానే అపోకు దారితీసింది. నిపుణుల ఆలోచన మేరకే ఇక్కడ కాళేశ్వరం కట్టబడ్డది అని చెప్తే తప్పే లేకుంటుండే, కానీ నిపుణులు కాదు నేనే అన్ని చేసిండనే వరకు దాన్ని తప్పు పట్టుకునే ఆస్కారం ఏర్పడ్డది. అంతకంటే ముందుగాల అందరు వచ్చి దీన్ని చూడాలి అని బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు పెట్టి పంపిండు. దాని తర్వాత ఇక్కడికి అత్తే పోలీసు వాళ్ళు ఉంటారు అని బెదిరించిండ్రు. కాబట్టి అనుమానాలకు తావిచ్చింది. ఆ అనుమానాలకు తావేయకుండా ఘోష్ కమిషన్ వేసిండ్రు. అది రిపోర్ట్ వచ్చింది, శాసనసభ కూడా చర్చించి సిబిఐకి అప్పచెప్పింది. కాబట్టి త్వరితగతిన వీళ్ళ ప్రజల యొక్క అనుమానాలను పటాపంచలం చేసే తీరుగా సిబిఐ కూడా చర్య తీసుకుంటే మంచిదని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ దురంధరుడు, రాజకీయ చాణక్యుడు కేసీఆర్ అసలు ఎట్లా జిక్తాడు అనేది కూడా ఇంకో క్వశ్చన్ సార్. అసలు దురంధరుడు అయితే తప్పులు చేయడు కదమ్మా. దురంధరుడు వేరు, తప్పులు చేసుడు వేరు కదా. ఇప్పుడు దుర్యోధనుడు కూడా దురంధరుడే, కానీ తప్పు చేస్తే ఎంత గొప్పోడైనా కూడా శిక్షార్హుడే కదా. ఆయన కెపాసిటీని ఒప్పుకుందాం, శబాష్, మామూలు కెపాసిటీ కాదు ఆయనది, ప్రపంచ స్థాయి మేధావే, అనలేం అనుమానం లేదు. ఆ ప్రపంచ స్థాయి మేధావి ఈ కొడుకును, బిడ్డను, కుటుంబాన్ని, కులాన్ని వీళ్ళందరినీ దగ్గర తీసుకున్న వరకు తప్పుల పడ్డాడు. మెజారిటీ దళితులు, మెజారిటీ బీసీలు, మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలది ఈ తెలంగాణ అని ఆయన నోటినే అన్నాడు. దాని తర్వాత ఆయన కుటుంబం మాత్రమే దీని సింహాసనం ఆక్రమించింది. ఆయన కుటుంబానికి జిందాబాద్. లేకపోతే మమ్మల్ని కొట్టిన వాళ్ళను, ఉద్యమకారులను తిట్టిన వాళ్ళను వాళ్ళని లీడర్లను చేసి మమ్మల్ని నమస్తే పెట్టు అని కాడికి తీసుకొచ్చుడే ఈ దరిద్రానికి మూల కారణమై కూర్చున్నాడు, అంతే తప్ప ఏం లేదు. లాస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసిండ్రు కూడా. ఎక్కడ కూడా లేదా సార్ ఛాన్స్? అంటే సిబిఐ విచారణ వరకు కూడా పోకుండా కెపాసిటీ ఎందుకు ఆపాలి మరి? ఆయన కూడా నిజం నీకు తేలితే మంచిదే కదా. ఆయన కూడా మరి రాకపోయే కదా సార్, మరి అసెంబ్లీకి వచ్చి ఆన్సర్ చెప్పాల్సింది కదా. రాకపోయే ఆయనకి హెల్త్ మంచిగా లేనట్టున్నది, లేకపోతే వస్తున్నాడు ఇదివరకు రాలేదా? ఇదివరకు వచ్చింది కదా. ఆయన కొద్దిగా నాది నడతలేదంటే ఆయన వచ్చే బాపతి మనిషి కాదు, కానీ కావచ్చు, కానీ హెల్త్ కూడా మంచిగా లేనట్టున్నది. హెల్త్ కూడా ఒక ప్రధాన కారణం అయి ఉంటుంది. ఓకే, నిన్నటి నుంచి కూడా పార్టీ నేతలతోని కంటిన్యూషన్గా ఫామ్ హౌస్లో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు కూడా కొనసాగిన పరిస్థితే ఉంది సార్, అదే వార్తలు వస్తూ ఉన్నాయి. జనరలీ సార్ ఆయన ఏ టైంలో ఇట్లాంటి చర్చలు చేస్తూ ఉంటాడు? కంటిన్యూషన్ గందరగోళం టైంలో శరీరాన్ని ఇవన్నిటి కూడా మర్చిపోయి మాట్లాడతాడు, చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గందరగోళం అంటే బిడ్డ అంటే ప్రేమ, ఒక పక్క అల్లుడు, వాటిని కాపాడుకుంటా మాతో పాటు కష్టపడ్డాడు, ఆయన మీద అపనింద మోపడం, అన్నిటికంటే ఇది హరీష్ రావు మీద ఆమె. ఇప్పుడు సరే ఇంకా విధి విధానాలు ఇది నిన్న అసెంబ్లీలో చూసినాం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోను బిడ్డ వచ్చి ఈ మాట అనుడు
కొద్దిగా ఊర్వలనితనమే కదా, బాధాకరమే కదా. కవిత కూడా ఈ విధంగా మాట్లాడకపోనుండే కదా. ఎందుకు మాట్లాడాలి? ఆమె మాట్లాడితేనే అవుతుందా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది మాట్లాడుతాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూనే ఉండే. మరి నువ్వు మాట్లాడితేనే ఇది ఏది అందులో పోసినట్టు అవుతుందా? మీరొచ్చి ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఈడ లేని కూడా లేవు కదా. నువ్వేటో నీ కొడుకును జాయిన్ చేసుకోవటానికి పోయినావు, వచ్చి సపరేట్గా ఇంటికి పోకపోయినావు. నీకు అంతలా ఇష్టం ఉడితే మీ నాన్న దగ్గరికి పోకపోయినావు, ఏం జరిగింది నాన్న అని అడగకపోయినావు. నువ్వు వచ్చి పత్రికా విలేకరుల సమావేశంలో మీడియాలో మాట్లాడాల్సిన దుస్థితి ఎందుకు? పరిపక్వత లేని రాజకీయ నాయకురాలు అన్నట్టే కదా. ఆమె గురించి మనం మాట్లాడుకుంటాను. పరిపక్వత ఉంటే గట్లా మాట్లాడతారు ఎవరన్నా? నిండుదనం ఉంటే గట్లా మాట్లాడతారు ఎవరన్నా? అది ఇంట్లో ముచ్చట కదా, ఇంట్లో ముచ్చట కదా. బావ మీద బయట మాట్లాడేందుకు? మేనబావ నువ్వు అక్కడ తిహార్ జైలు ఉన్నప్పుడు అనేక సార్లు నీ దగ్గరకు వచ్చిపోయిన ఆయనే, నీ కష్ట సుఖాలను ఆలోచించిన ఆయనే. గట్లా మాట్లాడచ్చునా? మాట్లాడితే వాళ్ళని మెచ్చుకుంటారా? ఇక సోషల్ మీడియాలో అయితే పూర్తిగా తన గురించి అసలు చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అని, చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు సోషల్ మీడియా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ల నుంచి అన్నిట్లలో వాళ్ళ పిఏని రిమూవ్ చేసినట్టుగా, అట్లాగే తనని చెప్పకనే అన్ఫాలో చెయ్యండి అని చెప్పినట్టుగా ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి సార్. చాలామంది అన్ఫాలో చేసేసారట ఇప్పుడు కవిత గారిని. ఇప్పుడు ఒక్కటేనమ్మా, మీడియాకి ఎంత స్వాతంత్రం ఉన్నదంటే ఎంత మాత్రం జరిగినట్టుగా రాసే స్వేచ్ఛ మీడియాకు ఉంది. ఎంత మాత్రం జరిగినట్టుగా చూపెట్టేటువంటి హక్కు మీడియాకు ఉన్నదని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారే మాట్లాడిండు. అటువంటి మీడియా కూడా దాని అందాల అది బతకాలి. మీడియాలో వచ్చింది నిజం కాదు కదా అని వీళ్ళు అనుకోవాలి. ఉందాగా మీడియాలో వస్తాయి ఈ వార్తలు నిజం కాదు కదా. ఎందుకంటే నిజం అనేది ఆ మనిషికైతే తెలుస్తుంది కదమ్మా, నిజం వాళ్ళకైతే తెలుస్తుంది కదా. మాట్లాడుతోళ్ళు ఎవరో కాదు కదా, నీ కుటుంబ సభ్యులే కదా. మాట్లాడుతోళ్ళు పరాయిలు కాదు కదా. ఒకళ్ళు నీ అన్న, ఒకళ్ళు నీ మేనబావ, నీ మేనత్త కొడుకు ఉద్యమంలో పనిచేసిండు. ఆయన ఉద్యమంలో మీరు పనిచేసినప్పుడు మీరిద్దరు లేరు. మీరు అమెరికాలో ఏదోనా ఒకరు చేసుకొని బతామని పోయిండ్రు. అటువంటిది వాళ్ళు నీ పరాయిలు కాదు కదా. వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు తప్పట్టుకో. కానీ నువ్వు లిల్లు పుట్టంటివి. ఆయన కూడా మీ కుటుంబ సభ్యుని వతకనే మెదిలిండు. నాకు తెలుసు, ఎందుకంటే నేను దగ్గర ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఆయన కూడా మీ కుటుంబ సభ్యుని వతకనే మెదిలిండు. ఆయన ఏదంటే అది మార్చే శక్తివంతుడు ఆయనే పార్టీలో. ఎస్ సార్, లాస్ట్లీ ఏం జరగవచ్చు సార్? ఏది జరగాలనో అది జరుగుతుంది. టీఆర్ఎస్ గురించి మాత్రం ఇక మనం మాట్లాడుకున్న రోజులు అయిపోయినాయి. అంత పెద్ద మాట అన్నారు ఏం సార్? టీఆర్ఎస్ పోయి అది బీఆర్ఎస్ అయినాడు, అది దాని పని అయిపోయింది. నేను ఇదివరకు అనేక వేదికల మీద మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగానే అంటే కవిత గారిని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి, తన స్టెప్స్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. బట్ కవిత గారు అట్లాగే దెన్ కేసీఆర్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు. చాలా అంటే అప్పుడున్నటువంటి పార్టీ వేరు, ఇప్పుడున్నటువంటి పార్టీ వేరు, పూర్తిగా మారిపోయింది. మరి చూడాలి ఎట్లాంటి డిసిషన్స్ వస్తాయి ఆర్ ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది పాలిటిక్స్ అనేది చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు